నమస్తే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాం. ఉదయం 8 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం అయితే కొనసాగుతా ఉన్నది. ఇప్పటి వరకు దాదాపుగా టైం 10:30 కావస్తా ఉన్నది. 4 రౌండ్ల నుంచి 5వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే లోపల జరుగుతూ ఉన్నది. సో 4వ రౌండ్ పూర్తి అయిపోయినటువంటి కౌంటింగ్ పూర్తి అయిపోయిన తర్వాత దాదాపుగా నవీన్ యాదవ్ 9,500 ఓట్ల మెజార్టీ తోటి ఉండడని చెప్పేసి అన్అఫిషియల్ గా వస్తున్నటువంటి రిపోర్ట్ మాత్రమే. సో అఫీషియల్ గా మాత్రం ఎన్నికల అధికారులు మాత్రం 2 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలను మాత్రమే వెల్లడించడం జరిగింది. 2వ రౌండ్ పూర్తి అయిపోయేసరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి తన సమీప అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాగంటి సునీత కంటే దాదాపుగా 2,900 ఓట్ల సంబంధించినటువంటి మెజార్టీ తోటి ఆయన దూసుకుపోతున్నట్టుగానైతే స్పష్టంగా ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్పడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి ఏవైతే మిగతా సంబంధించిన 2 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలను అయితే అఫీషియల్ గా మాత్రం చెప్పలేదు. సో ఇప్పటి వరకు మాత్రం 9,500 పైన లీడ్ తోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి అయితే మాత్రం వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ ఏంటి ఏం చెప్పదలుచుకున్నారు? సో ముఖ్యంగా 4వ రౌండ్ అయిపోయింది. 5వ రౌండ్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీ అభ్యర్థి దాదాపు 9,500 ఓట్ల మెజార్టీ తోటి దూసుకుపోతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. సో రకరకాలైనటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అలాగే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి ఫ్యామిలీ అంతా కూడా రౌడీ షీట్లు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ రకరకాలైనటువంటి ప్రచారం. సో ఏంటిది ఈ లీడ్ ని ఏ విధంగా చూస్తారు? ఈ లీడ్ ఇంకా కంటిన్యూ అవుతుందా? ఈ లీడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. మంచి మెజార్టీని ఇస్తారు. మీ గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబాన్ని ఎవరైతే రౌడీ అన్నారో ఆ రౌడీలు తోక ముడుచుకొని కేటీ రామారావు పిల్లపిత్రిగాడు ఎక్కడో పోయిండు. అసలు అడుగు ఇక్కడ దరిదాపులో కూడా లేడు. సునీతమ్మగా అండగా ఉంటున్నాడు. రోడ్డు మీద కూర్చోబెట్టిండు. ఎన్నో పోయి దాచుకున్నాడు. గతంలో ఒకటే తమ్ముడు, గతంలో మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? పాలిచ్చే మీకు బర్రె కావాలన్నా, మీకు గడ్డి తిన్న దున్నపోతు కావాలని అన్నాడు. గడ్డి తిన్న దున్నపోతు బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ లో వండబెట్టిరు. ఇవాళ పాలిచ్చే ఆవును ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్నుకున్నారు. ఓటేసిరు, సైలెంట్ గా వేసిరు. ఎవడు రౌడీ అన్నాడో వాడే తోక ముడుచుకొని పోయిండు. వీడు తోక రౌడీని తోక కత్తిరించారు జూబ్లీహిల్స్ ప్రజలు కేటీ రామారావుని, హరీష్ రావు. మరి ఇవాళ నిజంగా కూడా కేటీ రామారావు హరీష్ రావు వీళ్ళందరూ భూస్థాపితం చేసిండు. రేవంత్ రెడ్డి అని ఒకటే చెప్పిండు. ఒక్కొక్కరిని తొక్కుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని తొక్కుతా అన్నాడు. రేవంత్ రెడ్డి అన్నను తొక్కి తాట తీస్తా అన్నాడు. ఏ రోజైతే సీఎం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పడిపోయే సింహం దింపుడు గాల సీఎం లేకపోతే 6 నెలలకు కూలిపోతున్నా 2 సంవత్సరాలు అయింది. పులిని టచ్ చేసే కెపాసిటీ ఎవరికి లేదు. ఫామ్ హౌస్ లో వండబెట్టిండు మీ అయ్యను. నిన్ను తోక కట్ చేసిండు, పంపించిండు. మీ తోక ముడుచుకొని మీ 6 ఫీట్ల మీ హరీష్ రావు మీ అమ్మ ఏమనుకుంటుండు? ఈ ఆడక్కలు వచ్చినాయి నిన్నమన్నా ఎక్కడికెళ్ళి వచ్చిర్రో వచ్చేసి అంత కేసీఆర్ బాపు చేసిండు. ఆడ చేసిండు మీ కేసీఆర్ బాపు. మరి చేసిన వాళ్ళందరూ ఆడబనుకున్నారు. అమ్మయ్యాల రారి రచ్చు చూపిత్తు రారి సిగ్గుండాలే. రేవంత్ రెడ్డి గారిని టచ్ చేసే దమ్ము ధైర్యం బీఆర్ఎస్ పార్టీకి లేదు. ముట్టుకుంటే మసి అయిపోతారు. ఆయన మీలాగా కల్వకుంట్ల ఫ్యామిలీని చెప్పుకొని ఇవాళ మంత్రి కాలేదు, సీఎం కాలే. నల్లమ్మ అడవుల నుంచి ఒక పులి బిడ్డగా, పాలమూరు బిడ్డగా, రైతు కుటుంబం నుంచి వచ్చిండు. ఇవాళ అంచెలంచెలుగా ఇది ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ నుంచి గెలుచుకుంటూ వచ్చిండు. 16-17 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత పెద్ద నాయకుడిని, ఇంత కష్టజీవిని మేము ఎప్పుడు కూడా చూడలేదు. రేవంత్ అన్న నాయకత్వం చూసి జూబ్లీహిల్స్ ప్రజలు ఎన్నుకున్నారు. నవీన్ తమ్ముడు 2 సార్లు ఓడిపోయినా జూబ్లీహిల్స్ ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నాడు. ప్రజలు కూడా తమ్ముని నమ్మిండ్రు. ఒక పెద్ద బిడ్డగా ఓన్ చేసుకున్నారు. తనకు అవకాశం ఇచ్చిండ్రు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. షేక్పేటలో కాంగ్రెస్ పార్టీ లేదు అన్నారు. షేక్పేటలో లీడ్ ఇచ్చింది. బ్యాలెట్ పేపర్ల నుంచి అత్యధిక మెజార్టీతోని ముందంజలో ఉన్నది. ఇది నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపుతోని బీఆర్ఎస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్. ఇంకొకటి తమ్ముడు, బీజేపీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి కళ్ళు గాల్చి వాత పెట్టిరు. సెంటర్ మినిస్టర్ కూడా డిపాజిట్లు తెచ్చుకోలేని స్థితిలో బీజేపీ పార్టీ ఉంది. మీ కథ మీరందరూ కూడా ఇంటికి వెళ్లాల్సిందే. కళ్ళు గాల్చి వాత పెట్టి జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి జై కాంగ్రెస్. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున సైతం కూడా వాళ్ళైతే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో ముఖ్యంగా ఇప్పటి వరకు 5 రౌండ్లు కూడా పూర్తి అయిపోయినట్టుగా అన్అఫీషియల్ గా మాత్రం 5 రౌండ్లు కూడా పూర్తి అయిపోయినట్టుగా తెలుస్తా ఉన్నది. 5 రౌండ్లు వచ్చేసరికి 10,000 ఓట్ల లీడ్ తోటి నవీన్ యాదవ్
ఉన్నట్టుగానైతే అర్థమైతా ఉన్నది. ఇప్పటి వరకు అయితే 2 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే 5 రౌండ్లు పూర్తి అయిపోయినాయి. అంటే మొత్తం ఉన్నటువంటి రౌండ్ల సంఖ్య 10 రౌండ్లు మాత్రమే. సో 10 రౌండ్లలో 5 రౌండ్లు అయిపోయినాయి అంటే ఇప్పటికే సగం ఓట్లు దాదాపుగా 1,00,000 ఓట్ల వరకు కూడా వాళ్ళు ఇప్పుడు కౌంటింగ్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మొత్తం 1,94,000 ఓట్లు కూడా ఇక్కడ పోలింగ్ కావడం జరిగింది. 48.49% పోలింగ్ శాతం కూడా ఇక్కడ నమోదు అయింది. కాబట్టి సగానికి ఇప్పటికే లెక్క పెట్టిపోయిన ఇప్పటికి దాదాపుగా 10:30 అవుతా ఉన్నది. ఇంకొక గంట సేపట్లో సైతం కూడా ఈ ఎన్నికల ఫలితాలు అన్ని కూడా వెలువడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఒక్కొక్క సంబంధించినటువంటి రౌండ్ కి కేవలం 15-20 నిమిషాల టైం పడుతున్నప్పటికీ సో ఆలస్యంగా మాత్రం ఎన్నికల అధికారులు ఆలస్యంగా ఆ సంబంధించినటువంటి కౌంటింగ్ ని ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడంలో మాత్రం కాస్త అయితే ఆలస్యం అవుతా ఉన్నది. సో ఈ ఆలస్యానికి మరొక పక్కన మీడియాలో వస్తున్నటువంటి కథనాలకి సో వాళ్ళు అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ ఒకరు 10,000 ఒకరు 15,000 ఒకరు 20,000 అని చెప్పేసి ఇష్టారీతిగా ప్రచారం చేయడంతో కొంత కన్ఫ్యూజ్ అయితే ఇక్కడైతే మాత్రం గేట్ ముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ముంగట ఉన్నటువంటి మీడియా వాళ్ళకు కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది. ఎందుకంటే ఎన్నికల అధికారులు సైతం కూడా అఫీషియల్ గా ప్రకటిస్తేనే మనం కూడా చెప్పాలా. కానీ అన్అఫీషియల్ గానే సో లోపల ఉన్నటువంటి కొంత రిపోర్టర్స్ సమాచారం కావచ్చు, లోపల ఉన్నటువంటి ఏజెంట్లు సైతం కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళు హెడ్లైన్స్ బ్రేకింగ్ వస్తూ ఉంటే కొంత కన్ఫ్యూజన్ అయితే గురైతా ఉన్నారు. సో మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ సైతం కూడా ఏవైతే చెప్పినాయో ముఖ్యంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్ లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10,000 నుంచి 15,000 ఓట్ల లీడ్ తోటి గెలుస్తుందని చెప్పేసి ఏదైతే చెప్పినో ఇప్పటికే 5 రౌండ్లు పూర్తి అయిపోయేసరికనే దాదాపు 9,500 నుంచి 10,000 ఓట్లు. అంటే ఇంకొక సగం రౌండ్స్ ఉన్నాయి, ఇంకా మిగతా 5 రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఈ విధంగానే ట్రెండ్స్ కనుక కొనసాగినట్టయితే అనుకున్నటువంటి విధంగానే 15,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో కూడా నవీన్ యాదవ్ గెలుస్తాడన్నటువంటి అభిప్రాయం మాత్రం ఇక్కడ ఈ ట్రెండ్స్ కనుక చూసినట్టయితే తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా అన్ని షఫిల్ చేసిన తర్వాతనే కొన్ని షేక్పేట, కొంత బెంగాల్రావు నగర్, కొంత రేహమంద్ నగర్, కొంత బోరబండకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఓట్లను కలిపి షఫిల్ గానే ఆ యొక్క ఈవీఎంలను లెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. చూద్దాం ఇంకా గంటన్నర సేపట్లో అఫీషియల్ గా తుది ఫలితం కూడా వెలువడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.